ఒక ఊర్లో కాశీరాం చోటేలాల్ అనే ఇద్దరు ఉండేవారు. ఇద్దరి ఇళ్ళు కూడా ఎదురెదురుగా ఉండేవి. కాశీరాం ఇల్లు పెద్దదిగా, విశాలంగా, అందంగా ఉండేది. చోటేరాం ఇల్లు మామూలుగా ఉండేది. కాశీరాంకి పెద్ద స్వీట్ షాప్ ఉండేది. ఆ ఊర్లోనే అన్నిటికన్నా పెద్ద దుకాణం అయింది. చోటేలాల్ ఒక మధ్యతరగతి రైతు. కాశీరాం పొగరుబోతు, అసూయపరుడు. ఇతరులను అవమానించడానికి ఏ అవకాశమూ వదిలేవాడు కాదు. అరే ఓ చోటేలాల్ దద్దమ్మా, ఎందుకిలా ముసలోడ్లాగా ధోతీ కుర్తా వేసుకుంటావు? నాలాగా ప్యాంటు షర్టు వేసుకో. ఇప్పుడు మనం మోడర్న్ జమానాలో ఉన్నాం తెలుసా? నువ్వింకా పాతకాలం స్టైల్లోనే ఉన్నావు. నేను ఎవరి జమానాలోనూ బ్రతకడం లేదు. నేను నా జమానాలోనే బ్రతుకుతాను. నీకు ప్యాంటు షర్ట్ వేసుకోవడం అంటే ఇష్టమైతే నువ్వేసుకో. నాకు మాత్రం ధోతీ కుర్తా వేసుకుంటేనే హాయిగా అనిపిస్తుంది. అల్లా పేరు మీద ఏదైనా దానం చెయ్యండి బాబు. వారం రోజుల నుండి ఏమీ తినలేదు. బీదవాళ్ల దీవెనలు మీకుంటాయి. దేవుడు మీకింకా మంచి చేస్తాడు. నా దగ్గరికి రావద్దు. దేవుడి పేరు చెప్పుకొని మనం పబ్బం గడుపుకోవాలి. నీకివ్వడానికి నా దగ్గరేం లేదు, పో. చోటేలాల్ ఆ ఫకీర్ని తన ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెడతాడు. ఫకీర్ అతనికి ఎన్నో దీవెనలు ఇచ్చి వెళ్తాడు. ఒకరోజు చోటేలాల్ భార్య తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంది. చోటేలాల్ తన భార్యను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ ఆమె చికిత్స కోసం 1,00,000 రూపాయలు ఖర్చవుతాయని చెప్తాడు. చోటేలాల్ కొద్ది రోజుల క్రితమే తన కూతురి పెళ్లి చేసి ఉంటాడు. అందుకే అతని దగ్గర డబ్బు ఉండదు. అతను కాశీరాం దగ్గర సహాయం అడగడానికి వెళ్తాడు. కాశీరాం, నాకు 1,00,000 రూపాయల అప్పు కావాలంటే నా పొలాన్ని తనఖా పెట్టుకో. ఆ చిన్న పొలం పెట్టుకొని నీకు 1,00,000 రూపాయలు నేను ఇవ్వలేను. నీకు బీదవాళ్ళంటే ప్రేమ దయ ఎక్కువ కదా. అక్కడికే వెళ్ళు. ఆ రోజు నువ్వు భోజనం పెట్టావు చూడు, ఆ ఫకీర్ని వెళ్ళడుగు. అమాయకుడైన చోటేలాల్ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే కాశీరాం కాకుండా ఆ ఊర్లో 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వగలిగేంత ధనవంతులు ఎవ్వరూ కూడా ఉండరు. చోటేలాల్కి ఇప్పుడు ఒకటే మార్గం మిగిలింది. తన పొలాన్ని ఎంత తక్కువ ధరకి వచ్చినా అంతకే అమ్మేయడం. చోటేలాల్ ఏడుస్తూ తన పొలం దగ్గరికి వెళ్లి చూసి తన కళ్లను తనే నమ్మలేకపోతాడు. తన పొలంలో 4 ఫీట్ల ఎత్తైన జాంగిరీల చెట్లు ఉంటాయి. నేనేదైనా కల కనడం లేదు కదా? చోటేలాల్ ఒక జాంగిరీ తిని చూస్తాడు. అంత మంచి రుచికరమైన జాంగిరీ తన జీవితంలో తిని ఉండడు. నేను ఈ జాంగ్రీలను అమ్ముతాను, కానీ అందరూ వీటిని తినడం ఇష్టపడతారో లేదో ఒకసారి ప్రయత్నించి చూస్తాను. చోటేలాల్ మొత్తం ఊరంతా పోస్టర్లు వేయిస్తాడు. పోస్టర్ మీద స్వచ్ఛమైన జాంగ్రీలను తినండి అని రాస్తాడు. కొద్ది రోజుల్లోనే చోటేలాల్ పొలం దగ్గర జాంగ్రీలను తిని చూసిన ఊరి వాళ్లందరూ వరుస కట్టి నిలబడతారు. జాంగ్రీలను తిన్నవాళ్లందరూ వాటిని పొగుడుతూ ఉంటారు. చోటేలాల్ దగ్గర తొందరగానే 1,00,000 రూపాయలు పోగవుతాయి. వెంటనే తన భార్యకి చికిత్స చేయిస్తాడు. మరోవైపు కాశీరాం దుకాణంలో స్వీట్లు అమ్మడం చాలా వరకు తగ్గిపోతుంది. దీపావళి పండుగకి కూడా జనం చోటేలాల్ పొలంలోని జాంగ్రీలను తిని వాటినే పంచుతారు. కాశీరాం దుకాణంలో చాలా తక్కువ మంది స్వీట్లు కొంటారు. కాశీరాం అందరి నోట చోటేలాల్ పొలంలోని జాంగ్రీల గురించి విని ఎంతో ఆశ్చర్యపోతాడు. జాంగిరీ చెట్ల పొలమా? నేను కూడా వెళ్ళి చూస్తాను. కాశీరాం రాత్రి కాగానే జాంగిరీ చెట్ల పొలం చూసేందుకు వెళ్తాడు. ఆ సమయంలో పొలం దగ్గర ఎవ్వరూ ఉండరు. ఊరి వాళ్ళు అనుకున్నది నిజమే. జాంగిరీ స్వీట్స్ చాలా బాగున్నాయి. కానీ ఈ జాంగిరీ స్వీట్స్ ఉన్నంతవరకు నా వ్యాపారం అస్సలు నడవదు. అందుకే వీటిని పాడు చేసేయాలి. నాకు చాలా ఆకలిగా ఉంది. కాశీరాం పొలంలోని అన్ని జాంగిరీలను తినేస్తాడు. అయినా తర్వాతి రోజు పొలంలోని చెట్లకి 2 జాంగిరీలు స్వీట్లు కాస్తాయి. మరొక వైపు ఎక్కువ స్వీట్లు తిన్న కారణంగా కాశీరాం కడుపు ఇబ్బంది పెడుతుంది. కడుపులో చాలా నొప్పిగా ఉంది. మొత్తం తిన్నా కూడా జాంగిరీ స్వీట్స్ మళ్లీ వచ్చాయి. మరో ఉపాయం ఏదైనా ఆలోచించాలి. కాశీరాం తర్వాతి రోజు ఒక రోలర్ తీసుకుని పొలంకి వెళ్తాడు. ఆ రోలర్తో మొత్తం జాంగిరీ చెట్లను నేలమట్టం చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తాను. ఈ జాంగిరీ చెట్లు మళ్లీ మొలిచే అవకాశమే లేదు. కాశీరాం ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్తాడు. కాని తర్వాతి రోజు జాంగ్రీ చెట్లు మళ్లీ మొలుస్తాయి. ఏంటిలా జరిగింది? ఈ జాంగ్రీ చెట్లను పాడు చేయడం కుదరదేమో మనకు.
కానీ ఒక ఉపాయం ఉంది. జాంగరీ చెట్ల దగ్గరికి ఎవ్వరినీ వెళ్ళనీయకపోతే సరి. కాశీరాం ఒక ట్రక్కు నిండా తేనెటీగలు నింపుకొని తీసుకొస్తాడు. ఇప్పుడు అన్ని జాంగరీ స్వీట్ల మీద తేనెటీగలు వాళ్తాయి. ఆ చోటేలాల్ గాడి పొలం నాశనం అయిపోతుంది. తేనెటీగల భయంతో ఊరు వాళ్ళు కూడా ఈ స్వీట్లను తినేందుకు ఎవ్వరూ రారు. కాశీరాం ట్రక్కు డోరు ఓపెన్ చేయగానే తేనెటీగలన్నీ బయటికి వస్తాయి. కాని ఏదో మాయ జరిగి తేనెటీగ దిశ కాశీరాం వైపు మళ్ళుతుంది. మొత్తం తేనెటీగలన్నీ కాశీరాం మీద వాలి అతన్ని కొడతాయి. చచ్చాన్రా బాబోయ్, కాపాడండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. ఈ విధంగా కాశీరాం తన వలలో తనే చిక్కుకుంటాడు. మలక్పూర్ అనే ఒక అందమైన ఊరు ఉండేది. ఆ ఊర్లో సాహిల్ అనే అతను ఒక భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు సాహిల్ డ్యూటీ నుండి తిరిగి వస్తూ ఉండగా అతని దృష్టి బిర్జు అప్పడాల దుకాణం మీద పడుతుంది. బిర్జు వాళ్ల అప్పడాలంటే ఊళ్ళో అందరికీ చాలా ఇష్టం. గిరిజ రోజు పప్పు ఆకులు తింటూ విసిగిపోయి ఉంటుంది. తన కోసం అప్పడాలు తీసుకెళ్తే సంతోషపడుతుంది. సాహిల్ దుకాణం దగ్గరికి వెళ్లి అప్పడాలు ఇమ్మని అడుగుతాడు. నీ దగ్గర 100 రూపాయలున్నాయా? 100 రూపాయలు లేవు బిర్జు భయ్యా, 20 రూపాయలే ఉన్నాయి. 20 రూపాయలకి ఒక్క అప్పడం కూడా రాదు. బిర్జు భయ్యా, అప్పడాలకంత రేట్ ఎక్కడుంది? అయినా 20 రూపాయలకు ఒక అప్పడం కూడా రాదా? నా దగ్గర స్పెషల్ అప్పడాలే ఉంటాయి. నీకు మామూలు అప్పడాలు కావాలంటే ఏదైనా చిన్న దుకాణానికి వెళ్ళి కొనుక్కో. ఇక బయలుదేరు, నా టైం పాడు చేయకు. ఆ ఊర్లో ఇంకెవ్వరూ అప్పడాలు అమ్మేవాళ్లు కాదు. ఆ రోజు సాహిల్ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. భర్త ఎందుకో బాధపడుతున్నాడని గిరిజ గ్రహిస్తుంది. ఏమైందండి? మళ్ళీ మీ యజమానితో గొడవ పడ్డారా ఏంటి? అబ్బే అదేం లేదు. సాహిల్ తన భార్యకి అప్పడాల గురించి జరిగిందంతా చెప్తాడు. నన్ను సంతోషం పెట్టడం కోసం మీరిలా ప్రయత్నం చేస్తున్నారా ఏంటండి? తేలేకపోతే బాధపడతాననుకుంటున్నారా? ఏం జరిగినా మన మంచికే అంటారు కదండి. దీంట్లో మనకు మంచి ఏం జరిగింది? మీరే అన్నారు కదా మన ఊళ్ళో అప్పడాలు అమ్మే దుకాణం ఒకటుందని. నేను బిడ్జు కన్నా తక్కువ ధరలో మంచి అప్పడాలు తయారు చేస్తాను. మనం ఒక అప్పడం దుకాణం ఓపెన్ చేద్దాం. మీరు ముందు ఉద్యోగం మానేయండి. ఎలాగో మీ సార్ కూడా జీతం తక్కువగా ఇస్తున్నారు కదా. కానీ మనం దుకాణం ఓపెన్ చేయాలంటే ముందు మనకు డబ్బు అవసరం అవుతుంది కదా. నా గాజులు అమ్మేద్దామండి. సాహిల్ ఉద్యోగం మానేసి తన భార్యతో కలిసి అప్పడాల దుకాణం ఓపెన్ చేస్తాడు. అతను తన దుకాణంలో మంచి అప్పడాలు తక్కువ ధరకే అమ్ముతూ ఉంటాడు. ఊర్లోని బీదవాళ్లందరూ కూడా సాహిల్ దుకాణంలో అప్పడాలు తిని సంతోషించేవారు. మెల్లమెల్లగా బిర్జు దుకాణానికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. సాహిల్ దుకాణం దగ్గర జనం పెరుగుతూ ఉంటారు. సాహిల్ ఊర్లోకి వచ్చే సాధువులకు పెద్దవాళ్లకు ఉచితంగా అప్పడాలు ఇస్తూ ఉండేవాడు. ఆ రోజు అప్పడం ఇవ్వలేదన్న కోపంతో దుకాణం ఓపెన్ చేసి నా వ్యాపారాన్ని దెబ్బతీస్తాడా? వాడి సంగతి చెప్తానుండు. ఇప్పుడు నేను వాణ్ణి దెబ్బతీస్తాను. ధనవంతుడైన బిర్జు కొంతమంది దొంగల్ని పిలిచి వాళ్లకి డబ్బులిచ్చి ఇలా చెప్తాడు. సాహిల్ ఇంట్లో దొంగతనం చేయడమే కాదు, దాంతోపాటు వాడి ఇంట్లోని అప్పడాలన్నీ పాడు చేయండి. దొంగలు సాహిల్ ఇంట్లోకి దూరతారు. ముందు సాహిల్ అతని భార్యని స్పృహ తప్పేలా చేస్తారు. ఆ తర్వాత కాళ్లతో తొక్కి తొక్కి మొత్తం అప్పడాలను పాడు చేస్తారు. మొత్తం డబ్బు ఎత్తుకుని పారిపోతారు. తర్వాతి రోజు సాహిల్ గిరిజలు లేచి చూసేసరికి అప్పడాలన్నీ విరిగిపోయుంటాయి. డబ్బు కూడా కనిపించదు. సాహిల్ గిరిజ ఇద్దరూ ఇంటి ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటారు. వాళ్ల దగ్గర ఎప్పుడూ అప్పడాలు ఉండవు. మళ్లీ వ్యాపారం మొదలుపెట్టడానికి డబ్బు కూడా ఉండదు. ఒక సాధువు వాళ్ల దగ్గరికి వస్తాడు. బహుశా నువ్వు మర్చిపోయి ఉంటావు. ఒకరోజు నేను చాలా ఆకలితో ఉండగా నువ్వు నాకు ఉచితంగా అప్పడాలిచ్చావు. ఆ రోజు నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదు. కాని ఈరోజు నీకు నేను ఈ చెట్టు ఇస్తున్నాను. దీన్ని మీ ఇంటి ముందు నాటండి. సాహిల్ ఆ సాధువు ఇచ్చిన చెట్టును భూమిలో నాటగానే ఒకే క్షణంలో పెద్దదైపోతుంది. ఆ చెట్టుకి ఆకులు ఉండే చోట అప్పడాలు ఉంటాయి. గిరిజ ఒక అప్పడం కోసి తిని చూస్తుంది. ఇంత మంచి అప్పడాలు నేను కూడా ఎప్పుడు తయారు చేయలేదే. ఆ చెట్టుకి అప్పడాలు కూడా తగ్గేవి కాదు. కొమ్మ నుండి ఒక అప్పడం కొయ్యగానే దాని స్థానంలో మరో అప్పడం వచ్చేది. ఈ చెట్టుకి ఏవో మహిమలున్నట్లున్నాయి.
సాహిల్ ఆ సాధువు కోసం వెతుకుతాడు, కాని అప్పటికే ఆయన మాయమైపోతాడు. సాహిల్ తన ఇంటి ముందే అప్పడాల దుకాణం ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు అతని అప్పడాల వ్యాపారం అంతకు ముందు కన్నా రెండింతలు బాగా జరుగుతుంది. బిర్జుకి అప్పడాల చెట్టు గురించి తెలిసిపోతుంది. ఈసారి దొంగలకు డబ్బు ఇచ్చే అవసరం కూడా లేదు. నేనే స్వయంగా వెళ్లి ఆ చెట్టు నరికేస్తాను. బిర్జు రాత్రి 2 గంటలకు దొంగలాగా సాహిల్ ఇంటికి వెళ్లి ఆ చెట్టుని కొడుతూ ఉంటాడు. దాదాపు సగం కన్నా ఎక్కువ కొట్టాక ఆ చెట్టు తన మీదకే వంగుతూ ఉండడం బిర్జు చూస్తాడు. బిర్జు ఇంకోవైపుకు వెళ్లినా ఆ చెట్టు అటువైపు వంగుతూ ఉంటుంది. ఇదేం చెట్టు? నేను ఎటువైపుకి వెళ్తే ఇది అటువైపే వంగుతోంది. 3 వరకు లెక్కబెట్టి దీన్ని వదిలి ఇక్కడ్నుంచి పారిపోతాను. 1, 2, 3. బిర్జు చాలా వేగంగా పరిగెడతాడు, కాని ఆ చెట్టు అతని మీదే పడిపోతుంది. చచ్చిపోయాన్రా బాబూ! ఎవరైనా వచ్చి కాపాడండి! చెట్టు కింద నలిగిపోతున్నాను! ఎవరైనా కాపాడండి! బిర్జు అరుపులు విని సాహిల్, గిరిజ, ఊరివాళ్లు అందరూ అక్కడికి చేరుకుంటారు. అందరికీ అర్థమవుతుంది ఆ చెట్టుని బిర్జు నరికాడు అని. అందుకే ఆ చెట్టు అతని మీదే పడింది అని. నన్ను క్షమించు సాహిల్. నేను ఈ చెట్టు నరికాను. మీ ఇంట్లో దొంగతనం కూడా చేయించాను. నన్ను క్షమించు. అందరూ వినండి, మళ్ళీ నేనెప్పుడు ఇలా చెయ్యను. అయ్యో, నన్ను ఈ చెట్టు నుండి కాపాడండి. నిన్ను ఒక షరతు మీద ఈ చెట్టు కింద నుంచి బయటికి తీస్తాం. నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఊరివాళ్లు అలా బిర్జుని బయటికి లాగిన వెంటనే ఆ చెట్టు మళ్లీ మామూలుగా నిలబడిపోతుంది. బిర్జు ఊరు వదిలి వెళ్లిపోతాడు. సాహిల్, అతని భార్య సంతోషంగా గడుపుతారు.